హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి గోబీ మటర్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక 300 గ్రామ్స్ వరకు ఇక్కడ కాలీఫ్లవర్ తీసుకొని ఇలా ఈ సైజులో కట్ చేసి తీసుకున్నాను. పెద్దగా చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు ఫ్రెష్ బఠానీ తీసుకున్నాను. ఇప్పుడు మనకు సీజన్ కదా, చాలా మంచి వస్తుంది మార్కెట్లో ఫ్రెష్ బఠానీ. 1/2 కప్పు వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వేడి నీళ్ళు మరిగించుకొని తీసుకోవాలి. ఈ మరిగించిన నీటిలో ఈ కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని 5 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఇందులో నుంచి ఈ గోబీ ముక్కలను తీసుకొని ఒక వేరే గిన్నెలోకి మార్చేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడరు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి కూడా వేసుకోవాలి. శనగపిండి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది, మంచి క్రీమీ స్ట్రక్చర్ లాగా కూడా మనకు వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనము ఈ గోబీని ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరి పూర్తిగా ఉడికించకూడదండి. ఇలా కలుపుతూ ఒక 3 నిమిషాలు లేదా 4 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మనకు మంచిగా ఫ్రై అయ్యాయి కదా, ఇలా విరిస్తే మనకు విరగాలి అంతే, ఎక్కువగా మనకు ఉడికించకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇక్కడ ఒక 2 టమాటాలు తీసుకోవాలండి. మంచిగా పండిన టమాటాలు 2 తీసుకోవాలి. ఒక 2 మిర్చి తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఇదే ఆయిల్లో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక 1/2 ఇంచు దాల్చిన చెక్క. ఇప్పుడు ఇందులో నేను ఒక 4 లవంగాలు తీసుకున్నాను, అలాగే ఒక 8 వరకు మిరియాలు కూడా తీసుకున్నాను. ఇవి రెండింటిని కలిపి దంచి తీసుకోవాలి. ఇప్పుడు ఈ దంచుకున్న మిరియాలు, లవంగాలు, ఈ పౌడర్ కూడా ఇందులో వేసుకొని, అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా పేస్ట్ని ఇందులో వేసేసుకున్నాము. ఈ టమాటా పేస్ట్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన కారం ఎంత తింటామో చూసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఇలా 3 వేసి ఒకసారి కలిపేసుకున్నాము. ఇవన్నీ కూడా కొంచెం ఈ టమాటా వేసుకున్నాం కదా, ఇదంతా కూడా పచ్చి వాసన పోయే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది కదా, అంతవరకు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా కూడా మనకు పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకుందామండి. ఇప్పుడు
మనం తీసుకున్నాం కదా ఈ ఫ్రెష్ బఠానీ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈ బఠానీలు పచ్చి కదా మనకి, ఇవి ఉడకాలి కాబట్టి ఒక 3 నిమిషాల వరకు ఉడికించుకుందాము మూత పెట్టేసి. ఒకసారి మూత తీసేసుకొని ఇందులో మన రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఇలా ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఇంకా బఠానీ మనకు ఉడకలేదు కాబట్టి ఇంకొక కాస్త ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మనకి బఠానీ కూడా ఉడికాయండి, చూడండి ఉడికిపోయాయి కదా. ఈ వేయించుకున్న ఈ కాలీఫ్లవర్ని కూడా ఇందులో వేసేసుకుందాము. ఒకసారి అంతా కూడా కలిపేసుకొని ఇందులో 1/2 కప్ వరకు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. మనం వేసుకున్న మసాలా అంతా కూడా ఈ కాలీఫ్లవర్కి పడుతుంది. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. చూడండి మనకు ఉడికిపోయాయండి. కాలీఫ్లవర్ అలాగే బఠానీ కూడా ఉడికింది. ఇప్పుడు ఇందులో చివరగా కొత్తిమీర అలాగే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేద్దాం. ఇప్పుడు ఈ కర్రీని గిన్నెలో వేసేసుకుందాము. ఇంతే అండి, గోబీ మటర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ చాలా తొందరగానే అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే అన్నంలోకి, పూరీలోకి, చపాతీ, రోటీలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.